హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. బాగున్నారా ఫ్రెండ్స్? మీరు అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు గోంగూర చట్నీ వేసుకుందామండి. గోంగూర పచ్చడి అంటారు, తెలంగాణలో పుంటుకూర తొక్క అంటారు. పుంటుకూర తొక్క అంటే ఇక్కడ చాలామంది తెలంగాణ వాళ్ళందరికీ తెలుసు. ఇది చాలా ఈజీగా తొందరగా చేసుకునే రెసిపీ అండి. దీనికి గోంగూర, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఒక 2 టమాటా, గోంగూర ఒక 4 కట్టలండి. ఇప్పుడు నూనె వేడయ్యాక కొద్దిగా ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ధనియాలను ఒక 4 వెల్లుల్లి వేసుకోవాలండి. దీన్ని వేయించుకోవాలి. 100లో 9కి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. ఏం లేకుండా ఓన్లీ గోంగూర వేసుకొని అన్నం తినేసే అంత టేస్ట్గా ఉంటుందండి. ఇందులో ఒక 4 కరివేపాకు రెబ్బలు వేసానండి. మీరు పోపు చేసిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. తర్వాత ఒక స్పూన్ని నూనె వేసుకొని దాంట్లో గోంగూర వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత గోంగూరను మంచిగా కావాలి. ఇది కొద్దిగా ఒక హాఫ్ బాయిల్డ్ అయ్యే వరకు కలుపుకోవాలండి. ఒక హాఫ్ బాయిల్డ్ అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. ఈ టమాటా ఉన్న ఇది 2 కలిపి ఉడకబెట్టుకుంటే బాగుంటుంది. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. ఎప్పుడైనా ఈ పచ్చళ్ళలో ఉప్పు తక్కువనే పడుతుంది, ఎందుకంటే చూడడానికి చాలా ఉప్పు పడుతుంది, కానీ గ్రైండింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో వేసుకోండి. టమాటా వేసుకొని 2 మంచిగా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. నెమ్మదిగా ఒక 3 to 4 మినిట్స్లో మంచిగా ఉడుకుతుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలు చేస్తానండి. కొద్దిగా పసుపు వేసుకోవాలండి, ఒక చిటికెడు. ఎందుకంటే పచ్చడి మిక్సీ వేసిన తర్వాత కొద్దిగానే ఉంటుంది కాబట్టి పసుపు ఎక్కువ వేసుకోవద్దండి, చేదు అవుతుంది. కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. తెలంగాణ సైడు తరచుగా పుంటుకూర తొక్కు నూరుకుంటూ ఉంటారండి. తెలంగాణలో చాలామందికి ఇష్టం పుంటుకూర తొక్కు. గోంగూర అండి, కాకపోతే వాళ్ళు నిల్వ పచ్చడి పెడతారండి, ఆకును ఆరబెట్టి చేస్తారండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకుంటే ఇది కూడా ఉంటుందండి, ఒక వారం 10 రోజులు నిల్వ ఉంటుంది, ఖరాబ్ కాదు. మీకు ఈ విధంగా చేసి నీటి తడి లేకుండా చేసుకుంటే 6 నెలలు కూడా ఉంటుంది. ఇప్పుడు ఏదైతే మనం మిర్చిగా గోలిచ్చినామో అది మిక్సీలో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి. ముందు ఈ మిక్సీ, ధనియాలు, జీలకర్ర ఇది గ్రైండింగ్ చేసుకున్న తర్వాతనే అప్పుడు గోంగూర వేసుకోవాలండి. దీన్ని మరీ మెత్తడి పేస్ట్లా చేసుకోవద్దండి. జస్ట్ ఒక్కసారి అలా తిప్పి ఇలా తీస్తే సరిపోతుంది. దీనికి తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు గ్రైండింగ్ చేసిన పచ్చడి ఒక బౌల్లోకి తీసి పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో పోపు గింజలండి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, ఆ తర్వాత ఒక 2 వెల్లుల్లి దంచి వేసాను. తర్వాత ఒక 2 ఎండుమిర్చి కట్ చేశాను. తర్వాత ఒక 4-5 కరివేపాకు రెబ్బలు అందులో వేసుకొని ఇది కాస్త గోలాలండి. గోలిన తర్వాత కొద్దిగా చిటికెడు ఉప్పు వేసుకుంటే మంచిగా గోలుతాయండి. స్టవ్ పెద్ద పెట్టుకోవద్దు, మాడిపోతుంది. పసుపుకు మంచి కలర్ వస్తుంది. అంతేనండి, తాలింపు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఈ తాలింపును మనం పచ్చడిలో కలుపుకోవాలండి. ఎప్పుడైనా తాలింపులో ఒక 2 వెల్లుల్లి రెబ్బలు దంచి వేసుకుంటే స్మెల్ బాగా వస్తుందండి. అది గోంగూర పచ్చడికి నెసెసరీ. మనం పచ్చడి రుబ్బేటప్పుడు ఒక 2-3 పాయలు వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక 2 పాయలు దంచేసుకుంటే సరిపోతుందండి. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి, అంత బాగుందండి గోంగూర పచ్చడి. తిందామండి, రండి అందరం.
ఈ వైట్ రైస్కు గోంగూర పచ్చడి చాలా కాంబినేషన్, చాలా మంచిగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి గోంగూర. హాయ్, నేను వెంకటరెడ్డి అండి. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా బాగుంటుందండి, నాది గ్యారంటీ. చూడండి, వైట్ రైస్లో గోంగూర పచ్చడి చాలా అద్భుతంగా ఉంటుందండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వావ్, చాలా చాలా అంటే బాగుంది, చాలా బాగుందండి, సూపర్ అండి. తిన్నా కొద్దీ తినబుద్ధి అవుతుందండి. అన్నం ఎంత అయినా పెట్టుకొని తినబుద్ధి అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. వీక్లీలో ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ అయినా గోంగూర పచ్చడి చేసుకుంటామండి మేము. ఎప్పుడైనా జ్వరం వచ్చినా కానీ ఇది చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.